శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి మోహిని మంత్రాన్ని అన్నం తినే ముందు 7 సార్లు చెప్తే చాలు. ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరే మీ ప్రేమ వల్ల చిక్కి గిలా కొట్టుకోవాల్సిందే. అయితే మీకు చాలామంది ఏంటంటే భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడుతూ, చీటికి మాటికి బ్రేకప్లు చెప్పుకుంటూ, కోపం వచ్చిన ప్రతిసారి నెంబర్ బ్లాక్ చేసి పడివేసి వెళ్ళిపోతూ ఉంటారు. బ్లాక్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమించుకున్న వారికి రవ్వంత తేడా వచ్చినా సరే, కొంచెం కోపంగా మాట్లాడినా సరే, నువ్వు నాకు వద్దని చెప్పి నెంబర్ని బ్లాక్ చేసుకుని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా భార్యాభర్తలు కూడా అస్తమానం గొడవలు పడుతూ, చీటికి మాటికి గొడవలు పడుతూ, కేసులు అంటూ, ఇంట్లో వాళ్ళకి కోర్టులు కేసులు అంటూ ఇంట్లో వాళ్ళని మనశ్శాంతి లేకుండా పాడు చేసి అస్తమానం కూడా భార్యలో పుట్టింటికి వెళ్ళిపోతావు. భర్త కోపం వస్తే, లేదంటే కొంతమంది తాగేసి కొంతమంది టార్చర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు దాసోహం అవ్వాలి అంటే, మీ ప్రేమకు దాసోహం అవ్వాలంటే, మీ ప్రేమ వాళ్ళలో చిక్కుకోవాలంటే వాళ్ళు బయటపడడానికి వీలు కాకూడదనమాట. అలా బంధింపబడాలి. అలాంటి పవర్ఫుల్ అయినటువంటి ఒక మోహిని మంత్రాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చాను. అన్నం తినే ముందు ఈ ఒకే ఒక్క మోహిని మంత్రాన్ని మీరు 7 సార్లు చెప్పుకుంటే చాలు. ఎవరైనా సరే, ఎంత ముండివారైనా సరే, ఎంత కోపిష్టి వారైనా సరే, ఎంత గర్విష్టి వారైనా సరే మీ వల్లో చిక్కుకొని గిలా కొట్టుకోవాల్సిందే. మీ ప్రేమకు బానిసవ్వాల్సిందే. ఇక జీవితాంతం మీ దగ్గర ఉండిపోవాల్సిందే. అంతటి పవర్ఫుల్ అయినటువంటి మోహిని మంత్రం అనేది ఈరోజు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, రూల్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోహిని మంత్రం అనేది పేరులో ఉంది కదా, ఎవరైతే ఎంత బలంగా వశం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది చెడు మాటలు, బూతు మాటలు అయితే అస్సలు కాదండి. భార్య అయినా భర్త అయినా మాట వినకుండా, పట్టించుకోకుండా రిలేషన్ అనేది దూరం అవ్వాలని చూస్తుంటే, చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటే, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, భార్యాభర్తలు ఒకరినొకడు విడిచి వెళ్ళే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే దగ్గర చేసుకోవడాన్ని వశం అంటారనమాట. అంతేగాని ఇది తప్పు మాట కాదు. కొన్నిసార్లు ఏంటంటే మన స్నేహితుల విషయంలో, పిల్లల విషయంలో కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాము. చెప్పిన మాట సరిగ్గా వినక ముందుకు పోయి చెడు సావాసాలకి వెళ్ళి తప్పుడు వ్యవహారాలకి బానిసవుతూ ఉంటారనమాట. ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పిన మాటలు అస్సలు వినరు. అలాంటి వారందరికీ కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం అనేది మంచి కోసం మాత్రమే చేయాలి. స్నేహితుల కోసం చేసుకోవచ్చు. భర్తను మార్చుకోవాలని భార్య, భార్యని మార్చుకోవాలని భర్త, ప్రేమికులు, అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా సరే మార్చుకోవాలని ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవాలంటే, మీరు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత అన్నం తినక ముందు మొత్తం కూడా సిద్ధం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కున్నారు కదా, అన్నం తిన్న ప్లేట్లో దగ్గర పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు 7 సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మంత్రాన్ని మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నాలు రాకూడదు, ఆటంకాలు ఎదురుగా అవ్వకూడదని వినాయకుని మనసులో గణపతి నమః, గణపతి నమః, గణపతి నమః, గణపతి నమః అని కుదిరితే 9 సార్లు, లేదంటే 11 సార్లు, 21 సార్లు చెప్పుకోండి. ఆయన తలుచుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్న చూడండి, ఈ మంత్రాన్ని మీరు 7 సార్లు చెప్పాలి. మరి ఒక పూట సరిపోతుందంటే మీరు 3 పూట్ల చేస్తారు కదా, 3 పూట్ల భోజనం చేసే ముందు ఈ మంత్రాన్ని చెప్పుకోండి. కుదరదు అనుకుంటే 2 సార్లు చెప్పడానికి ప్రయత్నించండి, లేదంటే ఒక్కసారైనా సరే చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ముందు మీ సమస్య ఎలాంటిదనేది మీకు క్లారిటీ ఉండాలి. అటువైపు ఉన్నవాళ్ళు కోపిష్లుగా, గర్విష్ట అనేది ముందు చూడండి. వాళ్ళు మీ మీద కోపంతో ఉన్నారనేది చూడండి. ఆ దేవత పెట్టి మీరు 3 సార్లు చేసుకోవాలి, 2 సార్లు చేసుకోవాలి, ఒకసారి చేసుకోవాలో నిర్ణయించుకోండి. లేదా మాకు ఎక్కువ టైం లేదు అని వాళ్ళు మా దగ్గరికి వెంటనే వచ్చేయాలి అనుకున్న వాళ్ళు 3 సార్లు చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే, కామతురానాం కామమే అని అక్కడ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు చెప్పాలన్నమాట. అలా పేరు చెప్పి కురు స్వాహ అని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని మీరు అన్నం తినే ముందు చేతులు జోడించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మీరు చేతులు జోడించి మంత్రాన్ని చెప్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి మనసులోని ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ మంత్రం మధ్యలోనే అముఖం అన్న చోట మీరు కోరుకునే వ్యక్తి చదివి వశమని మిగిలిన మంత్రాన్ని చదువుకోవాల్సి వస్తుంది. ఇలా మీరు 3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. కుదరలేదంటే టైం టు టైం చేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఒక్కసారైనా సరే చేయడానికి ప్రయత్నించండి. అటువైపు ఉన్న పర్సన్ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఇలా చేశారంటే 11 గంటల నుంచి మొదలుకొని 12 రోజులు కానీ 21 రోజులు కానీ ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశమవుతారు. కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.